అందరికీ నమస్తే అండి. ఈ ఎండిఎఫ్ బేస్ తోటి ఒక మంచి మీకు జడబిళ్ళనైతే చూపిస్తానండి. దానికి కావాల్సింది ఇలా రౌండ్‌గా ఉండే ఎండిఎఫ్ బేస్ అనమాట. అలానే మనకి ఒక పిన్ అయితే కావాలండి. ఫస్ట్ అయితే దీన్ని మనము B7000 గ్లూ తోటైతే అంటించేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఫస్ట్ అయితే మనము ఈ ఎండిఎఫ్ బేస్‌నైతే ఇలా గ్లూ తోటైతే అంటించేసుకోవాలి. ఇలా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఇలానే వదిలేసేయాలి. మనకి ఇదైతే ఆరిపోయిందండి. ఇలా కంప్లీట్‌గా ఆరిపోవాలన్నమాట. మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీని మీద సింపుల్‌గా తయారు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. న్యూ డిజైన్ అనమాట. మనము ఎండిఎఫ్ బేస్‌ని ఇలా పిన్‌ని మంచిగా అంటించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి వచ్చేసి ఇలా ఫ్లవర్ బీడ్స్ అయితే దొరుకుతాయండి. వీటిని వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్ బీడ్స్ అంటారు. ఇవి నేను మీషోలోనైతే ఆర్డర్ పెట్టానండి. ఇలా కలర్‌గా ఉంటాయన్నమాట. అలాంటి కలర్ రోజ్ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే ఐ షేప్ కుందన్స్ అండి. ఇవి వచ్చేసి గ్లాసీ కుందన్స్. మనకి 8K సైజ్ అనమాట. గ్లాసీలో మనకి 8K సైజ్ అండి. ఇప్పుడైతే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా ట్రెడిషనల్ లుక్ అయితే చూపిస్తాను, చూసేయండి. పార్టీ వేర్ అండి. చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వాళ్ళకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనం ఎక్కడైతే ఈ రోజ్ ఫ్లవర్ బీడ్స్ని పెట్టుకోవాలనుకుంటామో అక్కడ మనము సేమ్ గ్లూ అనేది అలాగే అప్లై చేసుకోవాలన్నమాట. మనకి టోటల్గా ఒక 6 వరకు ఫ్లవర్ బీడ్స్ అయితే వస్తాయండి. అలా గ్లూ అయితే దానికి కింద మనకి కంప్లీట్గా గ్లూ అనేది ఉండాలన్నమాట. ఇలా మనము ఈ గ్లూనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పక్కనే మనకి ఐ షేప్ కుందన్స్ వస్తాయండి. అవి ఎక్కడైతే వస్తాయో అక్కడ కూడా ఇలా మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మీరు టోటల్‌గా ఇది మొత్తం కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్కడైతే ఈ ఫ్లవర్ బీడ్స్‌ని పెడతామో అక్కడ వరకు పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే చూడండి, ఇలా మనకి కరెక్ట్‌గా ఈ పిన్‌కి ఇలా సమానంగా ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత కంప్లీట్‌గా కలరు కొంచెము ఒక కలర్‌కి ఇంకో కలర్‌కి కంపారిజన్ లేకోకుండా పెట్టేసుకోవాలండి. ఇలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. మనకి పైన రెడ్ పెట్టాం కదా, తర్వాత కింద వచ్చేసరికి గ్రీన్ పెట్టేసుకోవాలి. తర్వాత పింక్ అండి. చూడండి, ఇలా 6 కలర్స్ పెట్టుకున్నాము. కరెక్ట్‌గా మనకి 6 సరిపోతాయి అనమాట. ఎక్కువ అవసరం లేదు. 6 పెట్టుకున్నాము. మనము ఇప్పుడు ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇలా మీరు ఒక్కొక్కటి పెట్టుకోండి, 2 పెట్టుకోండి. లేదు అంటే 3 అయినా పెట్టుకోవచ్చండి. మీకు ఎన్ని పెట్టుకోవాలి అనిపిస్తే ఇలా ఫ్లవర్‌కి పక్కన లీఫ్ లాగా ఇలా పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. లీఫ్ లాగా 2 పడితే 2 పెట్టేసుకోండి. 1 పడితే 1 పెట్టేసుకోండి. ఇలా మనము గ్యాప్ ఉన్న దగ్గర గ్లూ పెట్టేసుకొని, గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి, ఊడిపోకుండా. చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. ఇలాంటి ఒక మంచి జడబిళ్ళ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందన్నమాట. మనకి ఆ సైడ్ అవి పెట్టుకునేసరికి లుక్ అయితే సూపర్ ఉందండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మీకు ఎన్ని పడితే అన్ని పెట్టుకొని మంచిగా అవి ఊడిపోకుండా కొంచెం వాటిని అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే ఉంటుందన్నమాట. మీకు బ్యాక్ సైడ్ తిప్పితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అసలు లుక్ అయితే సూపర్ ఉందండి. చాలా బాగుందన్నమాట. ఈ పిన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ఇలాంటి డిఫరెంట్ జడబిళ్ళలు అనేవి ట్రై చేయండి. నేనైతే ఇలాంటివి మంచి డిజైన్స్ అయితే చేసి నా ఛానల్లో చూపిస్తాను. నా ఛానల్ తప్పకుండా మీరు లైక్ చేయండి. ఇదండి వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను మీషోలోనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు 25 ఫ్లవర్ బీడ్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసి మల్టీ కలర్ లాగా ఉంటాయన్నమాట. నేను హెయిర్ బ్యాండ్ కూడా తయారు చేశానన్నమాట. ఈ జడబిళ్ళలతోటి హెయిర్ బ్యాండ్ ఈ ఫ్లవర్ తోటి, ఈ రోజ్ ఫ్లవర్స్ తోటి వీటిని రోజ్ ఫ్లవర్ బీడ్స్ అని అయితే అంటారండి. ఈ బీడ్స్ తోటి వచ్చేసి నేను ఒక మంచి హెయిర్ బ్యాండ్ తయారు చేశాను. అలాగే ఒక మంచి జడబిళ్ళ తయారు చేశాను. అలాగే ఒక చిన్న బ్రాస్లెట్ కూడా చేశానండి. అది కూడా చూపిస్తాను.
ఇలా మనకి కడాలాగా ఉండే బ్రేస్లెట్ కూడా తయారు చేశాను. ఇలా ఉంటుందన్నమాట. పర్ల్స్ అండ్ ఈ బీడ్స్ అండ్ పర్ల్ అనమాట. ఇలా సింపుల్గా చేశానన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.